అపోస్తలుల కార్యంలో 28వ అధ్యాయంలో వ్రాయబడిన మిలితే అను ద్వీపాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. పౌలు రోమాకు ప్రయాణం చేసిన ఓడ రద్దులైన ద్వీపము మిలితే. దీనిని మాల్టా అని కూడా అంటారు. అపోస్తలుల కార్యంలో 28వ అధ్యాయము 1వ వచనం, మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మిలితే అని తెలుసుకుంటుమి. ఇది సిసిలీ ద్వీపంనకు దక్షిణముగా 60 మైళ్ళ దూరంలో ఉండు ఒక చిన్న ప్రదేశము. ఇది మధ్యధారా సముద్రంలో ఉన్న దక్షిణ ఐరోపా ద్వీపం దేశాలలో ఒకటి. ఇది ఇటలీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అపోస్తలుల కార్యములో 27వ అధ్యాయము 14వ వచనం, గాలి వలన కొట్టుకొని పోయిన ఓడ మిలితే చేరినది. ఈ ప్రాంతంలో ఫేనికే వారు పూర్వకాలంలో వ్యాపారం చేసేవారు. వీరు ఆదివాసులు, అనాగరికులు అని డాక్టర్ లూకా అపోస్తలుల కార్యంలో 28వ అధ్యాయము 2వ వచనంలో వివరించారు. ఆ ద్వీపవాసులు మంచివారు. పౌలు గారిని ఆదరించారు, ఉపచారం చేశారు. వారిలో హాస్పిటాలిటీ ఉంది. పౌలు గారు 3 నెలలు ఈ ప్రాంతంలో ఉండి సువార్త పరిచర్య చేశారు. అపోస్తలుల కార్యంలో 28వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే పౌలు గారు ఈ ద్వీపం చేరినప్పుడు వర్షం కురుస్తూ చలిగా ఉంది. ఆ ద్వీపంలో నివసించే ప్రజలు నిప్పు రాజబెట్టి పౌలును అతనితో కూడా ఉన్న వారినందరినీ చేర్చుకున్నారు. 3వ వచనంలో చూసినట్లయితే అప్పుడు పౌలు గారు కొన్ని పుల్లలు ఏరి నిప్పుల మీద వేయగా ఆ వేడికి ఒక సర్పము బయటకు వచ్చి అతని చేతిని పట్టుకున్నది. 4 నుండి 7 వచనాలు చూసినట్లయితే ఆ ద్వీప నివాసులు పౌలు గారిని నరహంతకుడని అనుకున్నారు. కానీ తర్వాత ఆ సర్పము ఏ హాని చేయలేదని తెలుసుకొని అతడు ఒక దేవత అన్నారు. పొప్లి అను ఒక వ్యక్తి పౌలు గారిని చేర్చుకొని స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. 8వ వచనంలో చూసినట్లయితే పొప్లి యొక్క తండ్రి జ్వరం చేతను బ్లడ్ మోషన్స్ చేతను బాధపడుతుండగా పౌలు గారు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థించగా అతడు స్వస్థత పొందాడు. తర్వాత ఆ ద్వీపంలోనున్న మిగిలిన రోగులు కూడా స్వస్థత పొందారు. పౌలు గారు అడుగుపెట్టిన తర్వాత అక్కడి ప్రజలు బాగా విస్తరించారు. వీరిలో హాస్పిటాలిటీ ఎక్కువ, మర్యాదగా ఉంటారు. ఈ ద్వీపంను సెయింట్ పాల్స్ బే అని కూడా అంటారు. పౌలు కాలంలో ఇది రోమన్ ఎంపైర్ క్రింద ఉండేది. 1800 సంవత్సరంలో ఇంగ్లీష్ వారు దీనిని స్వాధీనం చేసుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధంలో అప్పటి బ్రిటిష్ కాలనీ ప్రదర్శించిన ధైర్యానికి సంతోషించి యూకేకి చెందిన 6th కింగ్ జార్జ్ 1942 సంవత్సరంలో జార్జ్ క్రాస్ను మాల్టాకు బహుమతిగా ఇచ్చాడు. మాల్టా జాతీయ పతాకం నేషనల్ ఫ్లాగ్లో జార్జ్ క్రాస్ కనిపిస్తుంది. మాల్టా రాజధాని వ్యాలెట్టా. ఈ దేశపు ప్రైమ్ మినిస్టర్, నేషనల్ లాంగ్వేజ్ మాల్టీస్, కరెన్సీ యూరో, అధికార మతం రోమన్ క్యాథలిక్. ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు అజూర్ విండో, గోజో. మాల్టా 1964లో యుఎన్ఓలో, 2004లో యూరోపియన్ యూనియన్లో చేర్చబడింది. అపోస్తలిక్ చట్టాలు అమల్లో ఉన్నాయి. రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది. ప్రస్తుతం ఇది ఒక క్రిస్టియన్ కంట్రీగా ఉంది. 7 మెగాలిథిక్ దేవాలయాలు ఈ దేశంలో ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద ప్రాకారాలు గల దేవాలయాలు ఇందులో ఉన్నాయి. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ ఈ దేశంలో స్నేక్స్ కనిపించవట. ఇక్కడి ప్రజలు తల్లిదండ్రులను గౌరవిస్తారు, వారి హెల్త్ కేర్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అందుచేత అనేక హెల్త్ కేర్ సెంటర్స్ ఏర్పడ్డాయి. దీని కారణంగా వృద్ధులందరూ కూడా 90 ఇయర్స్ అబవ్ జీవిస్తారు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు అను లేఖన భాగము వీరి జీవితాలలో నెరవేరినదేని చెప్పవచ్చును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనము. పౌలు గారి 3 నెలల స్వార్థ పరిచర్య ఈ ప్రాంతంలో వ్యర్థం కాలేదు. ఈ చిన్న ద్వీపము ప్రస్తుతము ఒక క్రిస్టియన్ కంట్రీగా మారినది. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.